నీవు నేనెట్టి అన్యాయమును కాల్చినట్లు చెయ్యనేలా, నీవు ఆ దుష్కార్యమును చూచి ఎట్లు సహింతువు, నాకు కనిపించినది అంతయు వినాశనము దౌర్జన్యమే. ప్రజలెల్ల ఎడల జగడములో ఆడుచు ఉన్నారు. క్రైస్తలో ప్రియ దేవుని మీద అబద్ధ ప్రవక్త యావే దేవుని మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను చూసేదంతా నేను దౌర్జన్యమే, అన్యాయమే. ఎంతవరకు నేను సహించాలి, ఎంతవరకు నేను ఎదురు చూపు చూడాలి, నేను ఎంతకాలము ఓపికతో ఉండాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు తన యొక్క స్వార్థం కోసం, శరీరం కోసం, తన యొక్క అవసరాల కోసం, తన కుటుంబం కోసం, తన యొక్క స్వప్రయోజనాల కోసం వెంటనే జరిగే ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ శాశ్వతంగా మన యొక్క తప్పిదాలకు, లేకపోతే మన యొక్క కోరికలకు, గోరుకు, మన కన్నీటికి సమాధానం కోసము ఈనాడు మానవుడు వెతకటము లేదు అని చెప్పడంలో సందేహం లేదు. అనారోగ్యం ఉంటే వెంటనే నయం కావాలని వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కొట్లాటం ఉంటే వెంటనే సమస్య తీర్చుకొని విడిపోవాలో, లేకపోతే తెగిపోవాలో, లేకపోతే సంపాదన పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా మనస్పర్ధలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోలేకుండా, ఒకరినొకరు ప్రేమించుకోలేకుండా, వివాహ బంధములో దేవుని నామంలో ఒకటైనటువంటి భార్యాభర్తలు కేవలం మనస్పర్ధల వల్ల, కేవలం కోరికల వల్ల, కేవలం వారి యొక్క సొంత ప్రయోజనాల వల్ల ఈనాడు తాత్కాలికమైనటువంటి ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ఎదురు చూసి కుటుంబాలను బలి చేసుకుంటున్నారు. భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. కుటుంబాలలో సంతోషం, ఆనందం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం, అప్పటికప్పుడు జరిగే ప్రయోజనాల కోసమే ఎదురు చూస్తున్నాడే కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం, శాశ్వతమైనటువంటి మనకు సమాధానం కోసం ఎవరినో ఎక్కడ ఏ విధముగా ఎదురు చూడడం లేదని ఈ రోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హబక్కూకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఎంతవరకు సహనముతో ఉండాలి? ఎక్కడ చూసిన అన్యాయం, పొలమానములోనూ లేకపోతే కొలతలను